హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన స్టోరీని వింటున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా కొంచెం కొత్తగా ఆలోచించి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. నా పేరు చింటూ. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాను. అయితే ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి తింటున్న టైంలో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ లవ్ స్టోరీల గురించి చెప్తుంటే వింటూ అలా తింటున్న సమయంలో వంట చేసే ఆంటీ మా సైడ్ చూస్తూ మేము మాట్లాడేది అంతా వింటుంది. నేను మాత్రం మా ఫ్రెండ్స్ చెప్పే స్టోరీలు వినకుండా ఆంటీ వైపే చూస్తూ తింటున్నాను. సడన్గా తను కూడా నా వైపు చూసింది. అలా ఇద్దరం ఒక 2 నిమిషాలు కనురెప్పలు ఆపకుండా చూసుకున్నాము. సడన్గా మా దగ్గరికి వచ్చి నాతోటి నీ స్టోరీ ఏం లేదా, వాళ్ళ స్టోరీ అందరిది వింటున్నావు అని అంది. దానికి నేను ఏం లేదు ఆంటీ, నా స్టోరీ ఏముంటుంది, ఎప్పుడు చూసినా చదువు గురించే నా ఆలోచన, లైఫ్లో ఎలా సెట్ కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఊహించుకుంటూ ఉంటాను, చదువుకుంటున్నాను. ఇంకా నాకు అమ్మాయిలను లవ్ చేసే అంత సమయం కూడా ఉందా అని అలా అందరి ముందు చెప్పే వరకు మా ఫ్రెండ్స్ అందరూ ఏంటిరా ఓవర్గా మాట్లాడుతున్నావు, అంటే మేమేమైనా చదువుకోవట్లేదా అని నా వైపు అందరూ కోపంగా చూశారు. అదేం లేదురా అని నేను వాళ్ళతో కొంచెం సేపు అలా మాట్లాడి తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం సేపు చదువుకొని పడుకున్నాను. ఆ తర్వాత రోజు పొద్దున మా హాస్టల్ వార్డెన్ వచ్చి నన్ను, చింటూ నేను బయటికి వెళ్తున్నాను, నాకు చిన్న పని ఉంది, అప్పటిదాకా కిచెన్లో ఉండి చూసుకో అని చెప్పి వార్డెన్ బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు ఆంటీ మాత్రమే వచ్చింది. నేను కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత తనతో ఇలా అన్నాను, ఆంటీ నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, ఇంకా ఎవరు రాలేదా అని అనగానే తను లేదు, ఈరోజు వాళ్లకు వేరే ఏదో అర్జెంట్ పని ఉండి రాలేదు, ఇంకా 2-3 రోజుల వరకు నేను ఒక్కదాన్నే వచ్చి చేయాలి ఇక్కడ అంతా అని చెప్పింది. అవునా అని చెప్పి అలా కొంచెం సేపు మా గురించి మేము మాట్లాడుకున్నాము. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ అలా మాట్లాడుతున్న సమయంలో ఆంటీ నన్ను ఒక్కసారిగా నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా, నిజమేనా అని చెప్పింది. అయ్యో నిజం ఆంటీ, నేనేమైనా జోక్ చేస్తున్నానా ఏంటి అని నేను అన్నాను. దానికి తను అయితే నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని తాకలేదు అన్నమాట, అంతేనా అని చెప్పింది. అవును ఆంటీ, ఏం చేయాలి, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది అని అన్నాను. దానికి తను చిన్నగా నవ్వుతూ నాతో బాగానే మాట్లాడుతున్నావు కదా, ఇంకా అమ్మాయిల దగ్గర సిగ్గు ఎందుకు అని చెప్పింది. అయ్యో అది కాదు ఆంటీ, మీరు అయితే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏదో అలా మాట్లాడుతున్నాను, అదే పెళ్లి కాని అమ్మాయిలతో ఇలా మాట్లాడుతాను అని నేను అన్నాను. దానికి ఆంటీ ఒక్కసారిగా నేను ఒకటి చెప్తాను, నువ్వేమనుకోవు కదా అని చెప్పింది. సరే ఆంటీ, నేనేమనుకుంటాను చెప్పండి అని చెప్పాను. నేను అలా చెప్పిన తర్వాత తను అవునా సరే అయితే మరి మనం జస్ట్ ఇలా టైంపాస్కి మాత్రమే మాట్లాడుతున్నాము, నువ్వు ఏమనుకోకు అని చెప్పి నాతో ఇలా అంది. చింటూ, నాకు పెళ్ళి అయింది కానీ ఇప్పటి వరకు మా ఆయనతో సరిగా లేను నేను. మా ఆయన కూడా నాతో సరిగా ఎప్పుడూ ఉండడు, రోజు తాగి వస్తాడు. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని అనిపించదు, ఇక్కడే హాస్టల్లో ఉండి పోవాలని అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, పేరుకు పెళ్ళి అయ్యింది కానీ నా జీవితంలో ఎలాంటి సుఖం అనుభవించలేదు. రోజు బాధపడుతూనే ఉంటున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మాత్రమే మీ అందరినీ చూసినప్పుడు నా బాధను మర్చిపోతూ ఉంటాను అని చెప్పింది. అవునా ఆంటీ అని చెప్పి ఎందుకు మరి మీ భర్తని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. దానికి తను అలా ఎలా చేసుకుంటాను, ఒకసారి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే మనకు సరిగా ఎవరు మర్యాద ఇవ్వరు, అందుకే వేరే పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయాను. నేను పనిలో ఉన్నప్పుడు నాకు ఎలాంటివి గుర్తుకు రావు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం రాత్రి ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదు. మా ఆయన రోజు తాగి వచ్చి అలా నా దగ్గరికి వచ్చి పడుకొని నన్ను అలా పట్టుకుంటాడు, అంతేకాని ఇంకా ఏం చేయకుండానే అలానే పడుకుంటాడు. నాలో నేనే కుమిలిపోతూ నరకం చూస్తున్నాను అని చెప్పింది. అయితే ఎలా మరి ఆంటీ అని అన్నాను. దానికి తను నేనొక మాట చెప్తాను, అది కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని చెప్పింది. సరే చెప్పండి ఆంటీ అని చెప్పాను.
తను వెంటనే నాతో ఇలా అంది. నీకు అమ్మాయిలతో కొంచెం భయంగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే సిగ్గు అంటున్నావు కదా. నువ్వు సిగ్గుపడకుండా నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని చెప్పింది. పక్కాగా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి ఆంటీ అని నేను చెప్పాను. దానికి తను ఏం లేదు, నేను సిగ్గు విడిచి చెప్తున్నాను. నేను ఇలా అంటున్నానని నన్ను వేరే విధంగా చూడకు అని చెప్పి నువ్వు నేను ఒకసారి కలిస్తే అంత సర్దుకుంటుంది. నాకు కూడా కొంచెం నేను రోజు అనుభవిస్తున్న నరకం నుంచి బయటపడ్డట్టు ఉంటుంది అని చెప్పింది. తను అలా బాధగా చెప్తుంటే నా మనసు కరిగిపోయింది. సరే ఆంటీ అని చెప్పి ఒప్పుకున్నాను. అలా ఆ రోజు కిచెన్లోనే ఆంటీతో నా జీవితంలో మొదటిసారి ఆ సుఖాన్ని అనుభవించాను. నాకు చాలా ఆతృతగా అనిపించింది. ఎందుకంటే తనకు అన్నీ తెలుసు కాబట్టి నన్ను బాగా యూజ్ చేసుకుంది. తనకు అనుకూలంగా నన్ను వాడుకుంటూ నాకు కూడా అన్ని విధాలుగా నేర్పిస్తూ తను ప్రతి ఒక్కటి నాతో చెప్పుకుంటూ ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దీనిలోని ఇంత సుఖం ఉంటుందా అని అనిపించింది. ఎందుకంటే ఆంటీ బంతులను నా నోటిలో వేసుకొని అలా జుర్రుకుంటుంటే ఆ కిక్కే వేరు. మొత్తానికైతే తన అందమైన సొగసుని నేను మొత్తం నమిలేశాను. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు తనతో బాగా ఎంజాయ్ చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత తను రావడం మానేసింది. తన ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి వంట చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని రోజుల తర్వాత తను ఒక్కసారిగా మా హాస్టల్కి వచ్చి నన్ను కలిసింది. తను వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. ఏమైందంటే, ఇన్ని రోజులు కనిపించలేదు, ఎటు వెళ్ళావు అని అడిగాను. దానికి తను నీ వల్ల నేను ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను అని చెప్పేసరికి నాకు ఒకవైపు సంతోషం వేసింది, మరోవైపు భయం వేసింది. ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు కదా, ఇవన్నీ నేను చెప్పాలా? మీరే ఊహించుకోండి. ధన్యవాదాలు. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి చేసుకోండి. థ్యాంక్ యూ.